మాలాంటి వాళ్ళు రాష్ట్ర ద్రోహుల కింద మిగిలిపోతారు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమిత్ కోఆపరేటివ్ బ్యాంకు, నీరవ్, మాల్యా, మొహల్ చోక్సీ వీళ్ళందరూ వెళ్ళిపోయి 4,000 కోట్లు దోచుకోకపోతే వాళ్ళ విషయాలు మాట్లాడకుండా నా విషయాలు మాట్లాడతారా మీరు? ఇంకో పక్క అధ్యక్ష 14 అంశాల్లో 10 అంశాలు చేసేసారట. ఎవరి చెవులో పూలు పెడతారని అడుగుతున్నాను నేను. మీ చెవులో మీరే పువ్వు పెట్టుకుంటున్నారు, మీ నెత్తిన మీరే హస్తం పెట్టుకుంటున్నారు. మీది భస్మాసుర హస్తం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు అధ్యక్ష ఒక మాట అన్నాడు అధ్యక్ష, గడ్కరీ గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, ఈరోజు భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటా అన్నాడు అధ్యక్ష. కుటుంబాన్నే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగాడు. మీరు కుటుంబాన్నే చూసుకోలేకుండా ఉంటే మీరు దేశాన్ని ఉద్ధరిస్తామంటే ఎవరు నమ్మతారని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు నోరుండొచ్చు, అధికారం ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, సిబిఐ ఉండొచ్చు, బెదిరించవచ్చు, భయభ్రాంతులు చేయొచ్చు. నిజం నిప్పు లాంటిది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చేసే పనులు తాత్కాలికం. మీరు ఎంత ఒత్తిడి పెంచితే అంత పతనం వస్తుంది తప్ప ఇది పాత బీజేపీ కాదు, విలువలుండే బీజేపీ కాదు. ఇది మోడీ షా బీజేపీ. ఇది పతనానికి పోతుంది తప్ప ఇది ముందుకు పోయే సమస్య లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.